హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కరకరలాడే నిలాంబరాల పూలు ఎలా చేయాలో చూద్దాం. ముందైతే ఒక గ్లాస్ పిండి, మైదా పిండి తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు గోధుమ పిండి ఇష్టం అయితే తీసుకోండి. కాకపోతే అవి కరకరలాడాయి. కాస్త మైదా పిండి అయితే కరకరలాడతాయి. దాంట్లోనే కాస్త ఓమ వేసాను. దాంట్లోనే సరిపడా సాల్ట్ వేసాను. రుచికి సరిపడా కారం కూడా వేసానండి. పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువ కారం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. దాంట్లోనే శుభ్రంగా కడిగిన నువ్వులు వేసాను. మీరు ఓమ ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఓమ వేస్తే చాలా బాగుంటుందండి. మా ఏరియాలోనైతే ఓమ అంటారు, మీ ఏరియాలో వాము అనవచ్చు బహుశా. దాంట్లోనే కాస్త వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దాన్ని ఉండలు లేకుండా కలపాలండి. చూసారా, కాస్త పకోడీ పిండిలాగా అయింది, కానీ కాదు. దాంట్లోనే ఇంకా కాస్త వాటర్ వేసి చపాతీ పిండిలాగా తడిపేయాలి. చూడండి, ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలండి. దీన్ని మూత పెట్టేసి ఒక 3-2 మినిట్సే ఉంచుకోవాలి. లేదంటే బాగా మెత్తగా అయితే జిగురు జిగురు అవుతుంది, ఎందుకంటే మైదా పిండి కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. చూడండి, మనం పూరీలకు ఎలా చేస్తామో అలాగే కాస్త ఇంకా చిన్న సైజులో చేసుకోవాలి. చూడండి, ఇవి పూరీలాగా లాటించుకున్నాను. కాకపోతే మీరు చాలా పల్చగా లాటించుకోవాలి, లేదంటే కరకరలాడవు. నేనైతే దాని మీద మూత పెట్టేశాను, ఎందుకంటే ఆరిపోతున్నాయని. ఇప్పుడు మైదా పిండిలో కానీ బియ్యం పిండిలో కానీ ఆ ఉల్లని ముంచుకుంటూ చపాతీలాగా లాటించుకోవాలి. చూసారు కదా, ఆ పూరీని ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్స్ లాగా కట్ చేయాలి. మనం మలిచేటప్పుడు మాత్రం పొడవుగా మలవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్లో మలవాలి. అలా మలుచుకుంటూ ఈ సైడ్ ఎడ్జెస్ మాత్రం అతుకు పెట్టేసేయాలి. చేతితోనే అండి, నార్మల్ వాటర్ ఏం అవసరం లేదు. ఇలా ప్రెస్ చేస్తే అతికిపోతుంది. అలాగే ఇంకా కొన్ని చేసుకున్నాను నేను. పేపర్లో వేసి దానిపైన పేపర్ కప్పేసాను, ఎందుకంటే ఆరిపోతుందని. ఇప్పుడు బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఫుల్ హీట్ కావాలండి ఆయిల్. చూడండి, ఇప్పుడు చిన్న ముక్క వేసాను నేను, పైకి తెలిపోయింది. చూడండి, దాంట్లో నేను ఇవి వేస్తున్నాను. ఎలా విచ్చుకుంటున్నాయో చూడండి. ఫుల్ హీట్ చేసి ఆయిల్ని దాన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి వేయించాలండి. అటు ఇటు కదుపుతూనే ఉండాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. మనం చాలా పల్చగా లాటించాం కాబట్టి తొందరగా గోలిపోతాయి. చూడండి, అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కలుపుతూనే ఉండాలంటే, లేదంటే త్వరగా మాడిపోతాయి. చాలా త్వరగా వేగిపోతాయండి. దీనికి ఆయిల్ అస్సలు పట్టదండి. కావాలంటే మీరు టిష్యూస్లో వేసి కూడా చెక్ చేసుకోవచ్చు. నేను టిష్యూస్ అయితే వేస్తలేను, డైరెక్ట్ జాలి తట్టలో వేసేస్తాను, ఎందుకంటే దీనికి ఆయిల్ ఏం పీల్చదు, నార్మల్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జాలి తట్టలో వేసేసాను. ఇలా గోల్డెన్ కలర్ రావాలండి ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు అలాగే మిగతావి కూడా వేసేస్తున్నాను. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడు ఎంత పెద్దగా అవుతుంది చూడండి. చాలా ఇట్లా పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయండి, అందుకోసమనే దీని పేరు నీలంబరాల పూలు అన్నారు. చాలా పెద్దగా అవుతాయండి. చిన్న చిన్నగా చేసుకున్నా కానీ చాలా పెద్ద పెద్దగా ఇట్లా ఉబ్బుతాయండి. మనము ఇలానే కాకుండా వీటిని బిస్కెట్స్ లాగా కూడా చపాతీ చేసి డైరెక్ట్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ ఇవైతే పిల్లలకి ఒకటి ఇచ్చినా కానీ హాయిగా తినేస్తారు. అలాగే మిగతావన్నీ కూడా నేను గొలిచేసుకున్నానండి. ఇవి మూడో వాయండి. నేను రెండే వేసుకుంటున్నాను. మీ కడాయి పెద్దదైతే మీరు ఇంకా చాలా 3-4 కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మా చిన్న కడాయి కాబట్టి నేను రెండే వేస్తున్నాను. మరి ఎక్కువ వేసినా కానీ అవి విచ్చుకోవడానికి ప్లేస్ లేక అలానే ఉంటాయి, అందుకోసమని నేను రెండు మాత్రమే వేస్తున్నాను. మీ పెద్ద మూకుడైతే వేసుకోవచ్చు, 2 కాకుండా 3 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి అయితే తిన్నాడు. టేస్ట్ చూసి ఎలా అంటున్నాడు. ఎందుకన్నయ్య ఏమియా కరకర ఉందా? బాగుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.